పాలస్తీనాపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని సిపిఐ నేత మహమ్మద్ సలాం అన్నారు. అమెరికా అండగా ఇజ్రాయెల్ పాలస్తీనాపై దాడులు చేస్తుందన్నారు. అక్కడ ఉన్న పెట్రోల్, గ్యాస్ సంబంధించిన ముడిసరుకు బావులను దోచుకోవడం కోసం అమెరికా ఈ కుట్రలు చేస్తూ ఈ దాడులకు ఉసిగొలుపుతుందని ఆయన ఆరోపించారు. అమెరికా చెప్పు చేతల్లో ఉండి ఇజ్రాయెల్ దాడులు చేస్తుందని, వాటిని వెంటనే నిలిపివేయాలని, అక్కడ ప్రజలను రక్షించాలన్నారు. ఈ సందర్భంగా ఖమ్మంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా పలువురు నాయకులు పాల్గొన్నారు. రెండో పక్కన ఏంటంటే ఇటు ఇజ్రాయెల్కి ఏదైతే పెట్రోలు అదేవిధంగా గ్యాసు ముడి సరుకులు ఏదైతే ఉన్నాయో అవి దోచుకోవాలి. దీనికోసం ఏంటంటే ఇజ్రాయెల్ మీద దాడులు చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా దీనికి ప్రపంచవ్యాప్తంగా ఖండిస్తున్నాం. ఈరోజు మన మసీద్ తరపు నుంచి శుక్రవారం పూట మనం కూడా ఇక్కడ వాళ్ళకు పాలస్తీనాకు అండగా ఉంటాం. మన मस्जिद अक्सा ने कापाड़ मस्जिद वहीदिया की तरफ से ये एक छोटा प्रोग्राम करना समझे। पूरे मुसलमान हमारे कैसे बोले थे, अब रमज़ान की तैयारी में जा रहे, लेकिन फ़लस्तीन के अंदर 4 महीने से छोटे बच्चों को पानी भी नहीं पीने, कीचड़ में जाके पानी पी रहे। इसलिए हमारे भाइयों से हम लोग गुजारिश कर रहे हैं, जहाँ कोई भी ये प्रोग्राम होता अपनी आवाज़ उठाना हमारा ये हक होता। कम से कम क्या है बोले तो हम थोड़ी देर के वास्ते भी अपन टाइम निकाल के अगर ऐसे कुछ प्रोग्राम करें तो हमारी दुआओं से तो भी नहीं तो किसी के भी तरफ से वो जंग रुक गए तो छोटे बच्चे बच जाते। भाई ये जो कुछ भी मौका दिया